विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాలద్ద తిరుప్పావైజియర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజాచార్యుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యవర్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 14వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా భగవద్ రామానుజుల వైభవాన్ని కొంచెం తెలుసుకుని కార్యక్రమంలోకి అడుగు పెడదాం. వేలాతిభంగ శమనాయ గురూనపి స్వాన్ శాస్త్రోజితాదపి విధేర్వినివర్తయంద్రాక్ కృచ్ఛ ప్రసాదిత గురోః శపథం విధూయ కిం గోపురోపరివితేరిత భూరిదానం. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని శ్లోకం ఇది. భగవద్ రామానుజుల వైభవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు వారు. పూర్వం ఒకానొక సందర్భంలో తిరుక్కోటియూరు నంబి దగ్గర చరమశ్లోక అర్థాన్ని తాను తెలుసుకోవడానికి 18 మార్లు తిరిగారు భగవద్ రామానుజులు. ఆ సందర్భంలో వారు భగవద్ రామానుజుల దగ్గర ఒక ప్రమాణాన్ని తీసుకున్నారు. ఏమిటి అంటే ఈ రహస్యాన్ని ఎవరికీ కూడా ఉపదేశించకూడదు అని. సరే అని ప్రమాణం చేసినటువంటి భగవద్ రామానుజులు ఆ చర్మశ్లోక అర్థాన్ని వారు తెలుసుకున్నటువంటి తర్వాత తిరుగ్గోష్ఠ్యూర్ అనేటువంటి ఆ దివ్యదేశంలో గోపురాన్నెక్కి ఆ చర్మశ్లోక అర్థాన్ని వెదజల్లారు అనేటువంటిది చరిత్ర. దాన్నే వారు చెబుతూ, స్వామి ఆచార్యులకు చెప్పినటువంటి మాట తప్పి మీరు పాపాన్ని మూటగట్టుకున్నారు కదా, ఇది ఏ రకమైనటువంటి ధైర్యం? భగవద్ రామానుజాచార్యుల వారిని వారు ఆచార్యులు అడిగినప్పుడు వారు అదే చెప్పారట. నేను ఒక్కడిని నరకానికి వెళితే వచ్చినటువంటి నష్టం ఏమిటి? ప్రపంచమంతా ఈ చర్మశ్లోకార్థాన్ని తెలుసుకుని ఉద్ధరింపబడుతుంది కదా అని సమాధానం చెప్పారట. మరి ఈ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం మీరు ఏదో అవతార పురుషులైతే కానీ ఇలాంటి పని చేయలేరు. ఎవరూ కూడా గురువుకు చెప్పినటువంటి మాట మీరి చేయరు కదా, మీరు మాత్రమే దానిని అనుసరించారు అంటే మీలో ఏదో దైవీకమైనటువంటి శక్తి ఉండి ఉంటుంది అని చెప్పి వారిని కీర్తిస్తూ ఉన్నారు వాధూల వీరరాఘవాచార్య స్వామివారు. మరి అలాంటి భగవద్ రామానుజాచార్యుల పరంపరకు సంబంధించినటువంటి మహనీయులు ఎదురుగా మనకు ప్రత్యక్షంగా ఉన్నారు. వారికి ఆ స్వామివారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునే లక్ష్మీనాథ సమారంభాం నాదయామధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుక్తయుక్త యామోమదస్తతికరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులమయే బహుళాభిరామ శ్రీమద్కదంగ్రియుగళ ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మకరాత్వయ భట్టనాయ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాన్ త్రివేణు పరగాణ మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునే ప్రణతోస్మి నిత్యం తుంగస్తనగిరిధరే
कृष्ण पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोच्चिष्टायां स्रजनिगलितं यावनाकृत्य भुङ्गे गोदातस्यै नमैदमिदं भूय एवास्तु भूयः அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணதிருப்பாவை கல்வதிய இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினேர் வேங்கடவர்க்கென்ன விதி என்னையும் மாற்றம் நான்கடவா பண்ணவே நல்கு தோட்டத்து வாகியல் செங்கழநீர் வாயிலிருந்து ஆம்பல் வாய் கோம்பினான் செங்கல் மொழி கோரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போதந்தார் எங்களை மன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாளாய் நாவுடையாய் சங்கடு சக்கரம் ஏந்தும் கலக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரும் பாவாய் கோவிந்தன் வாழுமோர் சோதி மணிமாடம் தோன்றுமோர் நீதியாய் நல்ல பக்தர் வாடுமோர் நான் மறைகள் ஓதுமோர் வில்லிபுத்தோர் வேலக்கோளோர் பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைக்கும் வித்தாகம் கோதை தமிழ் ஐந்துமைந்தும் அறியாதமானிடரை வையம் சுமப்பதும் வம்பு பூரத்தில் ஜகத்துரித்தாள் வாழியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்போதோர் மாமுனிக்கு பின்னாள் வாழியே குருநாத்து நாற்பத்து மூன்றுரைத்தாள் வாழியே உயரங்கற்கே எண்ணில் உகந்தளித்தாள் வாழியே மறுவாழ திருமல்லி வளநாடு வாழியே மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கையு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினஹான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் எழுந்திராய் ஆனாதாய் நாவுடையாய் செங்கொடு
சங்கொடு சக்கரம் சங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் ஏந்தும் தடக்கையன் அங்கய கண்ணானை அங்கய கண்ணானை பாடேலோரெம்பாவாய் பாடேலோரெம்பாவாய் ஆண்டாள் తిరువడిகளே శరణం. ప్రియ భగవద్ బంధువులారా, గోదాదేవి ఒక్కొక్క గోపబాలికను మేల్కొలపడం, తమ గోష్ఠిలో చేర్చుకోవడం, తద్వారా ఆ గోపబాలికకు ఉండేటువంటి లక్షణాలు మనకు తెలియజేస్తూ మనకి కూడా అలాంటి లక్షణాలు మనం కూడా అలవరుచుకోవాలి అని నర్మగర్భంగా చెప్పడం. ఇవాల్టి ఈ గోపబాలిక యొక్క వైభవం ఏమిటి అంటే, వీళ్ళంతా వ్రతమంతా ఆచరిద్దాం అని అనుకున్నటువంటి సందర్భంలో ఉదయాన్నే లేవాలి అంటే అది హేమంత ఋతుకాలం కాబట్టి సహజంగా ఎంత ఉదయాన్నే లేచేటువంటి వారికైనా సరే హేమంత ఋతువు అంటే శీతాకాలంలో ఎలా ఉంటుందంటే లేవబుద్ధి అవదండి. మంచి నిద్రపడుతూ ఉండేటువంటి సమయం అన్నమాట ఈ చలికాలంలో. కాబట్టి ఒకవేళ మనం మరచి నిద్రపోతే ఎవరన్నా లేపుతారా అంటే ఒక గోపబాలిక చేతులు ఎత్తి నేను లేపుతాను, మీకెందుకు, నిర్భయంగా ఉండండి అని చెప్పినటువంటి గోపబాలిక కూడా ఇవాల్టి ఈ పాశురంలో తాను మేలు కాంచకపోవడంతో ఆమెను మేలుకొలుపుతున్నారు ఈ పాశురంలో. తద్వారా మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. ఇవాల్టి ఈ పాశురంలో వెళ్ళారు, ఆ గోపబాలికను లేపుతూ ఉంటే తెల్లవారుజాము అవడానికి గుర్తులు చెప్పండి. ప్రతి పాశురంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక 2-3 పాశురాల దగ్గర నుంచి తగ్గింది. మొదటి 4 పాశురాల్లో కూడా తెల్లవారుజాము అవ్వడానికి గుర్తులు చెప్పారు. మళ్ళీ ఇవాళ ఈ గోపబాలిక కూడా తెల్లవారుజాము అవ్వడానికి గుర్తులు చెప్పండి అని అడిగితే వీళ్ళు చెప్పారు కదా, శంగయునీర్ వాళ్నిహింద్ ఆంబల్వాయ్ కూంబినహాన్, కమలాలు వికసించాయి, కలువలు ముకుళించాయి, ఇదే తెల్లవారుజాము అవడానికి గుర్తు అని వీళ్ళు చెప్పారు. ఇక్కడ నర్మగర్భంగా ఆ గోపబాలికకు చెప్పడం ఏమిటి అంటే, ప్రకృతిలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి, లేకపోతే ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. దానికి సూర్యోదయం, సూర్యాస్తమయం, దానికి ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు పక్షులు ఉన్నాయనుకోండి, సూర్యోదయం అవుతుంది అని దానికి తెలుసు కాబట్టి ఆ పక్షులు లేచి వెళ్ళిపోతుంది. దానికి జ్ఞానం అయితే లేదు, సూర్యోదయం అయింది, చీకడైతే సూర్యాస్తమయం అయింది, మనం ఆహారానికి వెళ్ళాలి రావాలి అనేటువంటి జ్ఞానం మాత్రమే వాటికి ఉంటాయి ఆ పక్షులకు. ప్రకృతిలో కూడా ఒక పుష్పం వికసించాలి అన్నా, ముకుళించాలి అన్నా, వాడిపోవాలి అన్నా దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. ప్రకృతిలో ఏ సమయానికి ఏది జరగాలో ఒక పండు ఉంటుంది. మొదట ఒక గింజ, తర్వాత ఒక పండులా, ఒక పుష్పంలా మారుతుంది. ఆ పుష్పం పండులా మారుతుంది, తర్వాత దోరగా ఉండేది కాస్త పండిపోతుంది. అది ఈ సమయంలో చెయ్యాలి అని నిర్ణీతమైన సమయం మనం నిర్ణయించాల్సిన అవసరంలా, ప్రాకృతికంగానే అది జరుగుతూ ఉంటుంది. కానీ మనిషి మాత్రం ప్రాకృతికంగా లేకుండా అప్రాకృతికంగా ఉన్నాడు ఇప్పుడున్న సందర్భంలో. ఉదయాన్నే పక్షులైనా లేస్తాయేమో కానీ మనం అలారం పెట్టుకున్న 8 గంటల వరకు, 12 గంటల వరకు లేవనటువంటి మనుషులు ఈ లోకంలో ఈరోజు ఉన్నారు. అంటే మనం ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక ప్రవాహం అలా ప్రవహిస్తూ ఉంటే దానికి ఎదురీత వెళ్ళేటువంటి వాడు మహానుభావుడైనా ఉండాలి, లేకపోతే జ్ఞానం లేనటువంటి వెధవైనా ఉండాలి. ఇది రెండై ఉండాలి. మహానుభావుడు ఎదురీత వెళ్ళి తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని తాను పొందగలడు. మూర్ఖుడైనటువంటి వాడు అజ్ఞానంతో ఆ ఈతకి ఎదురు వెళ్ళి కొట్టుకొని పోతాడు. ఇది రెండే జరుగుతూ ఉంటాయి ప్రకృతిలో. అంటే ప్రకృతిలో ఆయా పనులు ఆయా సమయాల్లో చెయ్యాలి అని ఒక నిర్ణీతమైనటువంటి సమయం. రాత్రికి నిద్రపోవాలి, సూర్యోదయం కాగానే మన పనులకు మనం ఉపక్రమించాలి అనేటువంటిది ప్రకృతి ధర్మం. ఇక్కడ కమలాలు వికసిస్తూ ఉన్నాయి. దేనివల్ల? సూర్యుని యొక్క కిరణాల వల్ల. కలువలేమో ముకుళిస్తూ ఉన్నాయి. ఎందువల్ల? సూర్యోదయమై చంద్రుడి యొక్క అస్తమనం వల్ల కలువలు ముకుళిస్తూ ఉన్నాయి. ఇది ప్రకృతిపరంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇక్కడ నర్మగర్భంగా ఈ గోపబాలిక ఏమి చెబుతున్నారంటే, వీళ్ళంతా ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోవడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం. మనం కృష్ణ పరమాత్మ అనుభవం చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాం. మన జ్ఞానం వికసించాలి, మన జ్ఞానపద్మం వికసించాలి అంటే కృష్ణుని యొక్క కటాక్షం మన పైన ఉండాలి. కృష్ణుని యొక్క కటాక్షం మన పైన ఉండాలి అని గనక అనుకుంటే మనం ఏమి చేయాలి? గోష్ఠిలో కలవాలి. ఇప్పుడు సూర్యకిరణాలు ఉన్నాయనుకోండి, అవి కమల మీద పడితే వికసిస్తే బాగానే ఉంది. దాన్ని మనం అప్రాకృతంగా వికసింపజేయాలి అనుకున్నాం అనుకోండి, అంటే వెలుతురు వస్తే కమలం వికసిస్తుంది అని గనక ఒక సూత్రం మనం పెట్టుకున్నట్లయితే, ఒక టార్చ్ లైట్ వేసాం అనుకోండి, కమలం పైన వికసిస్తుందా?
వికసించదు. టార్చ్ లైట్ వేస్తే అది వికసించదు. పెద్ద క్యాండిల్ బల్బుస్ పెట్టి మొత్తం పెట్టినప్పుడు వికసించదు కమలం. కేవలం సూర్యకిరణాలకు మాత్రమే వికసిస్తుంది. అదే సందర్భంలో ఒకవేళ సూర్యుడి యొక్క తాపం వల్ల వికసిస్తుందేమో, నిప్పు దగ్గర పెట్టి చూస్తే బాగుంటుంది కమలాన్ని అనేది నిప్పు దగ్గర పెట్టామనుకోండి, అది కాలి బూడిదవుతుంది తప్ప వికసించదు. అంటే ఒకే సందర్భంలో దానికి కాంతి కావాలి, కొంత తేజస్సు కావాలి. ఇది రెండు యొక్క సంయోగం వల్ల కమలం వికసిస్తూ ఉన్నది. అదే విధముగా మన జ్ఞానపద్మం వికసించాలి అని గనక అనుకున్నట్లయితే కృష్ణ పరమాత్మ యొక్క సందర్శనం మనకు కావాలి. ఇది ఎప్పుడు మనకు చేకూరుతుంది అంటే సూర్యుని యొక్క కిరణాలు పడితే కమలం వికసిస్తుంది. కాబట్టి కమలాన్ని నీటి నుంచి తీసి బయటపడేస్తే ఏమవుతుంది? అది మాడిపోతుంది సూర్యుని కిరణాలకే. ఎందువల్ల? దాని నీరి ఆధారం లేదు కాబట్టి. అదేవిధంగా మన జ్ఞానం వికసించాలి అంటే భగవత్ సత్సంగం వల్ల వికసిస్తుంది. సత్సంగాన్ని చూసినటువంటి పరమాత్మ వీడు నీటిని ఆధారంగా చేసుకున్నటువంటి కమలాన్ని సూర్యుడు చూస్తే ఎట్లా అయితే కమలం వికసిస్తుందో, అదే విధముగా సత్సాంగత్యంలో ఉన్నటువంటి వీండి కనుక పరమాత్మ చూస్తే ఇతని యొక్క జ్ఞానం వికసిస్తుంది అనేటువంటిది ఆర్యోక్తి. కాబట్టి అమ్మ, సత్సాంగత్యానికి రా. నీవు ఒక్కదానివే కృష్ణానుభవం చేస్తే కుదరదు. నీ జ్ఞానం సంకుచితమవుతుంది. నీ జ్ఞానం వికసించాలి అని గనక నీవు అనుకున్నట్లయితే ఈ గోపికల గోష్ఠిలోకి నువ్వు రావాలి అని చెప్పడానికి నర్మగర్భంగా కమలాలు వికసిస్తూ ఉన్నాయి, కలువలు ముకుళించాయి అని చెప్పింది. వెంటనే ఈ గోపబాలిక అడిగింది కదా, లోకమంతా వికసించవచ్చు, మీరు చూశారా? లోకంలో అన్నిటి కమలాలు వికసించాయో లేవో మీరు చూశారా అని అంటే, ఉంగళ్ పుడైక్కడై తోటత్తు వావి. లోకమంతా కాదమ్మా, మీ ఇంటి పెరటిలో చూడు. మేము బయటే ఉన్నాం కదా, మీ ఇంటి పెరటిలో ఏం జరిగిందనే విషయం మాకు తెలుస్తుందా? మీ ఇంటి పెరటిలో ఉండేటువంటి తోటలో ఒక దిగుడు బావి ఉంది. ఆ దిగుడు బావిలో ఉండేటువంటి కమలాలు కూడా వికసించాయి అని చెప్పారు. వీళ్ళకి ఎట్లా తెలిసింది అంటే దాన్నే అనుమాన ప్రమాణము అని పెద్దలు అంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనం సహజంగా ఇంట్లో వంట చేసేటప్పుడు చూస్తాం, కట్టెలు పెట్టి వంట చేస్తూ ఉంటే నిప్పు ఉంటుంది, అక్కడ పొగ కనిపిస్తూ ఉంటుంది. వాడు అనుకుంటాడు కదా, ఓహో నిప్పు ఉంటే పొగ ఉంటుంది కాబోలు అని వాడు ఊహిస్తాడు. ఎక్కడో వెళ్ళాడు, ఒక పర్వతం పైన పొగొస్తూ ఉంది, నిప్పు మాత్రం కనిపించడల్లా. అప్పుడు వాడంట అక్కడ నిప్పు ఉండాలి. ఎందువల్ల? నేను ఇంత పూర్వం వంటింటిలో చూసినప్పుడు పొగ నిప్పు రెండూ కనిపించాయి కాబట్టి అక్కడ కూడా కొండ మీద కూడా నిప్పు ఉన్నది కాబట్టే పొగ వస్తున్నది అని చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు? అనుమాన ప్రమాణము అంటారు దీన్నే. ఒకదానిని పూర్వంలో జరిగినటువంటి దాన్ని ప్రస్తుతానికి జరిగేటువంటి దానితో సమ్మిళితం చేసి ఆలోచించి చెప్పేటువంటి దానిని అనుమాన ప్రమాణము అని అంటారన్నమాట. ఇలా వీళ్ళు చూడనప్పటికీ కూడా మీ తోటలో ఉండేటువంటి కమలాలు కూడా వికసించాయమ్మా అని అంటే లోపల గోపబాలిక చాలా తెలివిగలది. అదే చెబుతారు, నా ఉడయాయ్, మంచి మాటకారితనం కలిగినటువంటి దారా అని. మాటకారితనం ఉంది కాబట్టి అమ్మ, మా ఇంటి పెరటిలో కమలాలు వికసించాయని మీకు ఎట్లా తెలుసు అంటే మేము ఊహించాం. అంటే ఊహించిందంతా నిజమవుతుందా? ఇప్పుడు మీరంతా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వచ్చారు అని నేను అంటాను, మీరు ఒప్పుకుంటారా? లేదే, అది ఊహ. ఊహించిందా నిజమవుతుందా? కాబట్టి మా ఇంటి పెరటిలో కమలాలు వికసించాయా లేవా అని మీరు చూడలేదు కాబట్టి దాన్ని నేను అంగీకరించను. ప్రత్యక్షంగా ఉండేటువంటిది ఏదైనా మీకు రుజువులు ఉంటే చూపించండి అని అంది. అప్పుడు మళ్ళీ వీళ్ళు అంటున్నారు కదా, శంగల్ పొడిక్కూరై వెంబల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగినార్. కాషాయ వస్త్రాన్ని ధరించినటువంటి వారు, తెల్లని దంతాలు కలిగినటువంటి ఎవరైతే యతులు ఉన్నారో వాళ్ళ శంగల్ పొడిక్కూరై వెంబల్ తవత్తవర్, తపస్సు కలిగినటువంటి యతులంతా కూడా తంగళ్ తిరుక్కోయిల్, వారి వారి దేవాలయాలు ఉద్ఘాటనం చేయడం కోసం, సుప్రభాతం పాడడం కోసం తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్నార్, కుంచకోలను పెట్టుకొని వెళుతూ ఉన్నారు అని అంటారు. సరే, ఇక్కడ శంగల్ పొడిక్కూరై వెంబల్ తవత్తవర్ అని చెప్పడానికి మనకి స్వారస్యమైనటువంటి అర్థాలు తెలియజేస్తారు. అంటే సహజంగా యతుల యొక్క వేషం ఎలా ఉంటుంది? కాషాయాన్ని ధరిస్తారు. తెల్లని దంతాల వరస అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే వారు యతులుగా ఉండడం వల్ల తాంబూల చర్వణాది కార్యక్రమాలు ఏమీ చేయకపోవడం వల్ల వాళ్ళ పలువరసంతా కూడా తెల్లగా ఉంటుంది అనేటువంటిది ఒక నిర్ధారణ. అంటే పలువరస తెల్లగా లేకుండా వేరే ఛాయలో ఉండేటైతే వాళ్ళు వారి ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని వాళ్ళు ప్రవర్తించడం లేదు అనేటువంటిది అర్థం. ఇక్కడ రెండు రకాల అర్థాలు పెద్దలు చెప్తారు. పూర్వకాలంలో మనకు నాస్తిక మతాలు కొన్ని ఉన్నాయండి.
అంటే మనకు ఒక స్వాతంత్ర్యం రాక మునుపు వేరే వేరే నాస్తిక మతాలు కొన్ని ఉండేవి. ఆ మతాలలో కూడా సన్యాసులు ఉన్నారు. ఆ సన్యాసులు ఎలా ఉండేవాళ్ళంటే ఇష్టం వచ్చినట్టు చరిస్తూ ఉండేవాళ్ళు. నాస్తిక మతానికి సంబంధించినటువంటి కొంతమంది సన్యాసులు వాళ్ళు కాషాయం కడతారు, కానీ ఎతులలా మాత్రం అంటే సన్యాసుల్లా వాళ్ళు ఉండరన్నమాట. దానికి చమత్కారంగా ఒక విషయాన్ని తెలియజేస్తారు పెద్దలు. ఒకానొక రాజుగారు తమ రాజ్యంలో ఇలాంటి నాస్తికమైనటువంటి యతిని ఒకసారి చూసేట. వాడి పళ్ళు వరస చూస్తే బాగా ఎర్ర కలర్లో ఉంది, అంటే ఎరుపు ఛాయలో ఉంది. వెంటనే వెళ్ళి అడిగాడు, ఏమండి మీరు తాంబూల చరవణం చేస్తున్నట్టున్నారు, ఏమిటి తాంబూలం వేసుకుంటారా మీరు అని. అదే దాందే ఉందండి, నేను మాంసాహారం తీసుకున్నప్పుడల్లా తాంబూల చరవణం చేస్తా అన్నట్ట. అంటే భిక్షో మాంస నిషేవణం కి ముచితం, ఏవయ్యా నువ్వు సన్యాసివి కదా, మాంసాహారం తీసుకోవచ్చా అని అడిగట. కింతేన మద్యం వినా, అదేమిటయ్యా మాంసాహారం తీసుకుంటూ ఉన్నప్పుడు మద్యం కూడా పక్కన ఉండాలి కదా అన్నట్టు ఆయన. కింతేన మద్యం వినా, మద్యం చాపి తవ ప్రియం, అంటే నువ్వు మద్యం కూడా సేవిస్తావా అంటే, ప్రియమహో వారాంగనాభిస్సహ, అదేమిటయ్యా మద్యం తాగుతూ మాంసాన్ని భుజిస్తూ ఉండేటువంటి సందర్భంలో వారాంగనం లేకపోతే అదే ఆనందం, అది కూడా ఉంది, ప్రియమహో వారాంగనాభిస్సహ. వెంటనే ఈయన అడిగాడుగా, వారస్త్రీరతయే కుతస్తవధనం, నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వారాంగనలు అంటున్నావు, మద్యం అంటున్నావు, మాంసం అంటున్నావు, దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అంటే, చోరద్యూత ప్రసంగం, అంటే దొంగతనము చేయడము, జూదమాడడము, ఇది కూడా నాకు అలవాటు ఉంది అన్నట్ట. ఇది చోరద్యూత ప్రసంగోస్తి భవత, అంటే నీకు ఈ దొంగతనంలోనూ ఈ చోరత్వంలో ఈ జూదమాడడంలోనూ కూడా నీకు అలవాటు ఉందా అంటే, భ్రష్టస్య కావాగతి, భ్రష్టుడైపోయినటువంటి వాడికి ఇంకా చెప్పాల్సింది ఏముంది అని ఆ సన్యాసి అన్నట్టు. అంటే నాస్తిక మతాలలో ఉండేటువంటి సన్యాసులు ఇలా ఉంటారు కాబట్టి అలాంటి సన్యాసుల్ని ఇక్కడ చెప్పడల్లా ప్రత్యేకించి శంకర్ పొడికూరై వెంబల్ తవత్తవర్, తెల్లనైనటువంటి పలువరస కలిగినటువంటి వారు, కాషాయాన్ని ధరించినటువంటి యతులు తమ తమ దేవాలయాలు తెరవడానికి కుంచకోల తీసుకుని వెళ్ళడం నీవు చూడడం లేదా అని చెప్పి దానిని కూడా ఒక గుర్తుగా చెప్పారు ఈ పాశురంలో. శంకల్ పొడికూరై వెంబల్ తవర్ తవర్ తంగళ్ తిరుక్కోయిల్ చెంగిడువాన్ పోగన్నార్, ఇంకా నువ్వు లేకపోవడం ఎంగళయమున్న మెഴുపువాన్ వాయిపేషుం నంగాయ్. అసలు ఇలాంటి ప్రశ్నలు నువ్వు వేస్తూ అని సహజంగా మనం గనక ఎవరినైనా నేను ఈ పని నిర్వర్తిస్తాను అని మనం అంటాం, అని ఆ పని గనక మనం నెరవేర్చనటువంటి పక్షంలో ఎవరైనా వచ్చి ఆ పని అంతా తామే పూర్తి చేసుకుని వస్తే, ఏమయ్యా ఆ పని అయిపోయింది, అయిపోయిందా అని మనం దాన్ని మాటన్నా మార్చాలి. ఎలా నేను సిగ్గు శరం లేకుండా ఎలా అయింది, ఎక్కడికి వెళ్ళావు, ఎవరి ద్వారా చేయించుకున్నావు అని అడుగుతాడు ఎవడన్నా, దానికి ప్రశ్నలు వేస్తాడా? నోరు మూసుకుని అయ్యో నేను చేయలేకపోయానే అని అనుకుంటాడా లేదా? అలా కాకుండా నువ్వు మమ్మల్ని లేపుతాను అన్నటువంటి గోపబాలికవి, లేపుతాను అని అన్నటువంటి దానివి నువ్వు పడుకునున్నావు, నిన్ను మేల్కొల్పడానికి మేము వచ్చాం, నువ్వు భగవద్ అనుభవం చేస్తూ అట్లానే ఉన్నావు, నిన్ను మేల్కొల్పడానికి మేము వస్తే మమ్మల్ని తెల్లవారుజామైందా, దీనికి లక్షణాలు చెప్పు, అనుమాన ప్రమాణం నాకు పనికిరాదు, ప్రత్యక్ష ప్రమాణమే నాకు కావాలి అని ప్రశ్నలు వేస్తూ ఉన్నావే. ఎంగళయమున్న మెഴുపువాన్ వాయిపేషుం నంగాయ్, మా పూర్ణురాలివమ్మ, నిజంగా చాలా తెలివిగా ఎళుందిరాయి, లే మేల్కో, నాణాదాయి నావుడయాయ్, నీకు నిజంగా ఏదైనా న్యాయం ఉన్నదా, నావుడయాయ్, మంచి మాటలు కలిగిన మాటకారివి నువ్వు, నిజంగా నువ్వు లేపుతానని చెప్పి మమ్మల్ని లేపకుండా ఇంకా నీ ఇంటి వాకిట మేమొస్తే మమ్మల్నే ప్రశ్నలు వేస్తూ ఉన్నావే, ఏదైనా న్యాయం ఉందా అని అడుగుతూ ఉన్నారు. దీంట్లో గోదాదేవి మనకు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ నావుడయా మంచి మాటకారితనాన్ని గురించి. సహజంగా వాక్కుకి ఎవరండి అధీశ్వరి అంటే సరస్వతీదేవి. అంటే ఈ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే ఎవరైనా మాట్లాడగలరు. జంతువుకి మనిషికి వ్యత్యాసాన్ని చేసేటువంటి ఒక మాట మాత్రమే. వాటికి భాష ఉన్నది కదా, మనకి భాష ఉన్నది కదా అంటే, మనకి మాటలో చమత్కారాలు ఉన్నాయి, చమక్కులు ఉన్నాయి, ఆనందం ఉంది, దుఃఖం ఉంది. ఒక మాటలో, ఒక శబ్దంలో మనం ఎన్నో రకాల భావ వ్యక్తీకరణలు మనం చేసుకోగలుగుతాం. కానీ జంతువు చేసుకోలేదండి. దానికి ఎవరిని కొడితే ఏడుపు వస్తుంది, నవ్వలేదు, దానికి నవ్వు తెలియదు, దానికి ఏడుపు మాత్రమే తెలుసు. కానీ మనకు అట్లా కాదు. ఒక విషయాన్ని తలుచుకున్నప్పుడు అరే భలే మాట్లాడాడే అని నవ్వగలం మనం. ఒక చమత్కారమైనటువంటి పద్యాన్నో లేకపోతే ప్రసంగాన్నో చూసినప్పుడు మనం దాని ద్వారా ఆనందాన్ని పొందగలం. దుఃఖతరమైనటువంటి ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నప్పుడు లేకపోతే చూసినప్పుడు మనం బాధపడగలం, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగలం. ఇదంతా కేవలం మాట ద్వారా వచ్చేటువంటిది. అంటే జంతువుకి మనిషికి ఒకే రకమైనటువంటి జీవిత ఆచరణ ఉన్నప్పటికీ కూడాను
అంటే ఆహార నిద్ర భయమైథున అని సామాన్యమేతత్ పశుభిర్నరాణం అని చెప్పినట్లుగా ఆహారము నిద్ర భయము లేకపోతే దాంపత్యము ఇదంతా జంతువులకి మనిషికి సమానమైనటువంటిదే. కానీ జంతువు నుంచి మనిషిని వేరు చేసేటువంటిది ఏమిటి అంటే ఈ వాక్కు అనేటువంటిది. ఈ వాక్కు అనేటువంటి దాన్ని మనం సక్రమంగా గనక వినియోగించుకున్నట్లయితే ఎన్నో రకాల అద్భుతాలు చేయవచ్చు అని గోదాదేవి సామాజికమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలా మనకు వాక్కు ఉపయోగపడుతుంది, మనం ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనడానికి గోదాదేవి రెండు దృష్టాంతాలు చెప్పారండి ఇంతకు పూర్వమే. కేళీరో అని వినండి అని రెండవ భాషలో చెప్పింది. తర్వాత కేట్టిరయో విన్నావా అంటే ఎవరు జాగ్రత్తగా మాట్లాడతారు, ఎవరు చమత్కారంగా మాట్లాడతారు అంటే ఎక్కువ వినేటువంటి వాడే మాట్లాడతాడు. మనకు భక్తి శాస్త్రంలో కూడా శ్రవణం కీర్తనం మొట్టమొదట వినడమే, మొట్టమొదట మాట్లాడకూడదు. శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం, మొదట వినాలి తర్వాత మాట్లాడాలి. మొదట వింటేనే తర్వాత మాట్లాడగలవు. మనకు రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని చెప్తూ ఉండేటువంటి సందర్భంలో స్మితభాషి పూర్వభాషి అని కీర్తిస్తారు. చక్కగా నవ్వుతూ మాట్లాడతాడు, ముందుగా వెళ్ళి మాట్లాడతాడు అని కీర్తింపబడేటువంటి రామచంద్రమూర్తే హనుమంతుణ్ణి మొదటిసారి చూశాడు. వాళ్ళతో వచ్చి మాట్లాడేటువంటి సందర్భంలో నానృగ్వేద వినీతస్య న యజుర్వేద ధారిణః న సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితం నూనం వ్యాకరణం కృత్సం అనేన బహుధాశ్రుతం బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం అని అంటాడు. హనుమంతుడు మారువేషంలో వచ్చాడు, మళ్ళీ మారువేషాన్ని ఉపసంహరించుకున్నాడు. రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆ మాట్లాడేటువంటి సందర్భంలో లక్ష్మణుని చూసి హనుమంతుడు చెప్తూ ఉన్నాడు, ఇతను తప్పకుండా ఋగ్వేదాన్ని అధ్యయనం చేసి ఉంటాడు. ఎందువల్ల ఆ వినీతత్వం, ఆ వినయం అనేటువంటిది ఋగ్వేదాన్ని ఒక గురువు దగ్గర అధ్యయనం చేస్తే వచ్చేటువంటి ఆ వినయం ఆ వాక్కులో కనిపిస్తోంది. తర్వాత ప్రయోగించినటువంటి మాటను, ఇప్పుడు కొంతమందికి ఊత పదం ఉంటుంది, కొంతమంది కాబట్టి అనో లేకపోతే అలా యొక్క అనో ఇలా కొన్ని ఊత పదాలు ఉంటాయి సహజంగా. కానీ ఆంజనేయ స్వామి మాట్లాడేటప్పుడు తాను ప్రయోగించినటువంటి ఒక పదం మళ్ళీ రావడం లేదట. నా యజుర్వేద ధారిణ ఆ ప్రయోగంలో కూడా మళ్ళీ ఆ పదాన్ని ప్రయోగించడం లేదంటే తాను ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఏమి మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడేటువంటి సందర్భంలో ఏ ఏ పదాలు వచ్చాయి, మళ్ళీ ఆ పదాలు ప్రయోగించకుండా కొత్త కొత్త పదాలు ప్రయోగిస్తూ అదే మాటలు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ ధారణ కేవలం యజుర్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడికే వస్తుంది. నా సామవేద విదుష, సామవేదానికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే మాట్లాడేటప్పుడు వినయంగా మాట్లాడేటప్పుడు ఒక రకమైన స్థాయిలో మాట్లాడాలి, కోపంగా మాట్లాడేటప్పుడు ఒక రకమైన స్థాయిలో మాట్లాడాలి, ఉద్వేగంగా మాట్లాడేటప్పుడు ఒక రకమైన స్థాయిలో మాట్లాడాలి. ఈ స్థాయి భేదాలన్నీ సంగీతానికి సంబంధించినటువంటివి కాబట్టి ఇతను తప్పకుండా సామవేదాన్ని కూడా అధ్యయనం చేసి ఉంటాడు అని చెబుతూ నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం, వ్యాకరణ శాస్త్రాన్ని అంతటినీ కూడా అనేన ఈ హనుమంతుడి చేత బహుధాశ్రుతం చాలాసార్లు వినబడింది అని అన్నాడు. అంటే ఇన్నిసార్లు వినడం వల్ల, అది నేర్చుకోవడం వల్ల వచ్చేటువంటిది కాదు, ఇన్నిసార్లు వినడం వల్ల బహువ్యాహరతానేన నకించిత్ అపశబ్దితుం, ఇంతసేపు మాట్లాడుతున్నాడు కదా, ఒక్కొక్కసారి తొట్టుపాటు వస్తుంది, మాటలో నత్తి కనిపిస్తూ ఉంటుంది. అలా ఎక్కడా లేదుట హనుమంతుల వారి దగ్గర. బహువ్యాహరతానేన ఇన్నిసార్లు మాట్లాడినప్పటికీ కూడా నకించిత్ అపశబ్దితం, ఒక్క అపశబ్దం కూడా రావడల్లా. ఇది హనుమంతుల వారికి ఉండేటువంటి వైభవానికి సంబంధించింది. అంటే మాట ఎలా ప్రయోగించాలి, ఎప్పుడు ప్రయోగించాలి, ఎలా మాట్లాడాలి, దుఃఖంలో ఉన్నవాడిని ఎట్లా ఓదార్చాలి అనేటువంటిది దాన్ని సమయస్ఫూర్తి అని అంటాం. సమయానికి తగినట్లుగా మనం మాట్లాడగలగాలి. మనకు రామాయణంలో హనుమంతుల వారు లంకా నగరానికి వెళ్ళి వచ్చిన తర్వాత దృష్టా సీత, రామచంద్రమూర్తి దగ్గర వచ్చాడు, దృష్టా సీత అని అన్నాడు. తెలుగులో పద్యంలో కూడా కంటింజానకి పూర్ణచంద్రవదనన్ కళ్యాణి నా లంకలో అని, మొదట జానకిని పూర్ణచంద్రవదనన్ కళ్యాణి ఆ లంకలో కంటిన్ అని అనలా. చచ్చిపోతూ ఉంటాడు. ఇప్పుడు కొన్నిసార్లు ఏదైనా ఒక పరీక్ష రాశాడనుకోండి,
పరీక్ష రాగానే నువ్వు బాగా పరీక్ష రాసావు, వాడికి రిజల్ట్స్ చెప్పాలి. చెప్పేటువంటి సందర్భంలో నువ్వు బాగా పరీక్ష రాసావు కాబట్టి, పేపర్ దిద్దిన వాడు బాగా దిద్దాడు కాబట్టి, సరి అయిన సమయంలో సరి అయిన ప్రశ్నకు సరి అయిన సమాధానం రాశావు కాబట్టి నీకు స్టేట్ ఫస్ట్ వచ్చింది అని చెప్తే ఏమానందం? ఇంత చేటభారతం అంత మాట చెప్పి తర్వాత చివరిలో నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఆనందపడతాడా? వెళ్ళగానే ముందు స్టేట్ ఫస్ట్ నువ్వు అని చెప్తే ఒక ఆనందం. ఎలా తర్వాత వచ్చిందనే విషయం తర్వాత చెప్పాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా చాలా చంద్రవదన, తర్వాత లంకలో ఉన్నటువంటి ఆమె నేను చూశాను అని చెప్పాలా. చూశాను నేను లంకలో ఉన్నటువంటి సీతాదేవిని అని చూశాను అంటే అక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తికి ఒక ఆనందం కలగాలి. అందువల్లే కండేన్ 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 సీతయ్యై కండేన్ రాఘవా నాన్ కండేన్ 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 సీతయ్యై కండేన్ 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 కండి చూశాను 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 నేను సీతను. ఇక తర్వాత సీత యొక్క పరిస్థితి ఎలా ఉంది అని వర్ణిస్తాడు. ముందు వర్ణన చేసి తర్వాత సీతను చూశానని చెప్పాల్సిన అవసరంలా, మొట్టమొదట చూశాను అని చెప్పాలి. ఏ సమయంలో ఎలా మాట్లాడాలి? మనకు ఈ రోజుల్లో ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అని అన్నా ఏం చేస్తారండి? ఆ నైపుణ్యత ఉండాలి, మాటల్లో నైపుణ్యత అనేటువంటిది ఉండాలి అని చెప్తారు. మనకు టెలిఫోన్ కనిపెట్టినటువంటి వాడిని అలెగ్జాండర్ గ్రహం బెల్ అని అంటాం కదా. టెలిఫోన్ ఎవరు కనిపెట్టారంటే అలెగ్జాండర్ గ్రహం బెల్ అని అంటారు. కానీ వాస్తవానికి ఎలీసా గ్రే అనేటువంటి అతనే ఈ టెలిఫోన్ ఎలా పనిచేస్తుంది అనేది కనిపెట్టాడు. కానీ అతనికి తాను కనిపెట్టినటువంటి విషయాన్ని సమగ్రంగా అందరితో చర్చించి ఒప్పించలేకపోవడం వల్ల అతను వెనకబడ్డాడు. ఈ అలెగ్జాండర్ గ్రహం బెల్ అనేవాడు ముందుకొచ్చాడు. వాస్తవానికి అతనికంటే ముందే ఈ ఎలీసా గ్రే అనేటువంటి వాడు కనిపెట్టాడు. కానీ ఏం ప్రయోజనం అంటే ఆ మాటలో నైపుణ్యత ఉండాలి, ఆ నైపుణ్యత పెంచుకోవాలి. ఆ నైపుణ్యత పెరగాలి అంటే ఏమి చేయాలి? ఎక్కడన్నా ఒక వారం రోజులో 10 రోజులో నెల రోజులో మనం వాడికి గనక తర్ఫీదు ఇస్తే వస్తుందా అంటే రానే రాదు. మొదటి నుంచి కూడా అది మనం అలవాటు చేయాలి, ఆ మాట ఎలా మాట్లాడాలి అనేది. ఒక తండ్రి తన పిల్లవాడికి కష్టం యొక్క విషయాన్ని తెలియజేయాలనుకున్నట్ట. కోటీశ్వరుడు, చాలా కోటీశ్వరుడు. కష్టం ఎలా ఉంటుందో తెలియజేయాలి, మనం తద్వారా అదృష్టవంతులం అని తెలియజేయాలనుకున్నట్ట. ఒక రైతు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఆ రైతు ఉండేటువంటిది ఒక గుడిసె అన్నమాట. ఆ గుడిసె దగ్గరికి తీసుకుని వెళ్ళి 2 రోజులు అక్కడే బస చేశారు. వాళ్ళిద్దరు కూడా, తండ్రిను కొడుకు ఇద్దరు కూడా అక్కడే బస చేశారు. బస చేసిన తర్వాత ఆ పిల్లవాడితో అన్నట్ట, నాన్న చూసావా, ఈ 2 రోజుల మన జీవన విధానానికి మనం మామూలుగా మన ఇంట్లో ఉండేటువంటి జీవన విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నది. నువ్వు గమనించావా? ఏం గమనించావో చెప్పు అని అన్నాడు. మొదట ఇదనే మొత్తం చెప్పాల, నీకేం అర్థమైందో చెప్పు దీనివల్ల అని అంటే, అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, మాటలో చూడని చమత్కారం నాన్న, మన ఇంటిలో ఒక కుక్క ఉంటుంది, కానీ ఇక్కడ 4 కుక్కలు ఉన్నాయి. అదే సందర్భంలో మన ఇంటి చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. ఎందుకు? మనల్ని రక్షించడానికి. కానీ ఇక్కడ అలాంటి గోడలు ఏమీ లేవు. చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా గుడిసెలే, చుట్టుపక్కలని గుడిసెలే. కానీ వీళ్ళంతా స్నేహితులుగా ఉండడం వల్ల వీళ్ళ రక్షణకి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. తర్వాత మన ఇంటిలో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ చూస్తే పెద్ద సెలయేరే ఉంది, పెద్ద కాలువే ఉంది. మన స్విమ్మింగ్ పూల్ అంటే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉంది. అది కాకుండా మనం ఆహారాన్ని కొనుక్కొని తింటున్నాం, ఇతను పండించుకొని తింటూ ఉన్నాడు నాన్న. ప్రతి రకంగా ఏ రకంగా చూసినా మనం వీడికంటే చాలా భేదవాళ్ళమే అని అన్నట్ట. అంటే తండ్రి ఏం చెప్దాం అనుకున్నాడంటే, వీడికంటే మనం ఆనందంగా ఉన్నాము. అది కాకుండా మన ఇంట్లో పెద్ద పెద్ద లైట్లన్నీ వేసుకుని మనం ఉంటాం నాన్న, కానీ ఇట్లా కాదు, వీడు అలా బయటికి వచ్చి కూర్చుంటే ఆకాశంలో నక్షత్రాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అదే సందర్భంలో మన ఇంట్లో వరండా చాలా విశాలంగా ఉంటుంది, వీడి గుడిసెపైకి వస్తే మొత్తం వరండానే, అంటే కనిపించే భూమి అంతా కూడా వరండానే కదా. కాబట్టి వాడు చాలా ఆనందంగా ఉన్నాడు నాన్న, మనం చాలా భేదవాళ్ళం అని అన్నట్టు. అంటే మాట చూడండి, వాడు చెప్దాం అనుకున్నది ఏమిటి, ఇతను చెప్పింది ఏమిటి, అంటే మాటలో ఉండేటువంటి చమత్కారం అదనమాట. ఆ మాట మాట్లాడడం అనేది చాలా జాగ్రత్తగా, అందువల్లే వేదం అంటుంది, యద్ధి మనసాధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి. మనస్సులో ఉండేటువంటి నీ భావాలని వ్యక్తీకరించడం సరి అయిన సమయంలో సరి అయిన సందర్భంలో వ్యక్తీకరించగలగడం అనేటువంటిది నీకు ఒక సమయస్ఫూర్తితో వచ్చేటువంటి జ్ఞానం. అదే సందర్భంలో మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవిచార్య నవక్తవ్యం వక్తవ్యం సువిచారితం కించ తత్రైవ వక్తవ్యం యత్రోక్తం సఫలం భవేత్. జాగ్రత్తగా మాట్లాడాలి. అవిచార్య నవక్తవ్యం, ఏమీ ఆలోచించకుండా మాట్లాడకూడదు.
వక్తవ్యం సువిచారితం, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. కించ తత్రైవ వక్తవ్యం, ఎక్కడ మాట్లాడాలి, యత్ర ఉక్తం సఫలం భవేత్, ఎక్కడ మాట్లాడితే అది సఫలం అవుతుందో అక్కడ మాట్లాడాలి. విచిత్రం ఏంటో చూడండి, మాట ఒకే మాట, అది ఋషి చెబితే దాన్ని మంత్రము అని అంటూ ఉన్నాము, అదే గురువు చెప్తే దాన్నేమో ఉపదేశము అని అంటున్నాము, మహనీయుడు చెప్తే దాన్నేమో సందేశము అని అంటున్నాము, అదే రాజు చెప్తే ఆజ్ఞ అని అంటున్నాం. ఒకటే మాట, అది ఋషి చెప్తే మంత్రం అంటామా? అది ఎట్లా అవుతుందండి? ఋషి చెప్తే మాట, గురువు చెప్తే ఉపదేశం, అదే మాట రాజు చెప్తే ఆజ్ఞ, అదే మాట మహనీయుడు చెప్తే సూక్తి అని అంటున్నామే, ఆ మాటకు ఉండేటువంటి గొప్పతనం మనం ఏ రకంగా వర్ణిస్తాం? కాబట్టి మాట అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటని నువ్వు ప్రయోగించాలి అంటే ముందుగా నువ్వు వినాలి, ఎక్కువగా వినాలి. రామచంద్రమూర్తి చెప్పింది అదే కదా, నూనం వ్యాకరణం కృత్సం అనేన బహుధా శృతం. వ్యాకరణ శాస్త్రాన్ని ఎక్కువగా వినాడు కాబట్టి ఈ ఆంజనేయుడు ఎక్కడా కూడా ఒక అపశబ్దం రాకుండా మాట్లాడగలుగుతూ ఉన్నాడు అని ఆ శ్రవణం యొక్క గొప్పతనాన్ని ఎక్కువగా వినడం వల్ల మాట్లాడగలడు. మాట్లాడడం అనేటువంటిది ఒక యోగం. ఇందాక దీనికి ఒక దృష్టాంతాన్ని మనకు పురాణంలో చెప్తారు, సావిత్రి యొక్క దృష్టాంతం. సావిత్రి యొక్క గొప్పతనం ఏమిటండి? సావిత్రి మామూలుగానే పెరిగినటువంటి ఒక రాజకుమార్తె, రాజు దగ్గర ఉండేటువంటి ఒక ఆమె మద్రదేశ రాజు అయినటువంటి అశ్వపతి అనేటువంటి రాజకుమార్తె. ఎంతో కాలం తపస్సు చేశాడు, తనకు కుమార సంతానం కావాలి, పిల్లలు పుట్టాలని, మగపిల్లలు పుట్టాలి అని తపస్సు చేస్తే గాయత్రీదేవి ప్రత్యక్షమైంది. గాయత్రీదేవి ప్రత్యక్షమైతే ఆయన అడిగాడు కదా, అమ్మ నాకు పుత్ర సంతానం కావాలి, నా వంశం వృద్ధి అవ్వాలి అని అనుకుంటున్నాను అంటే గాయత్రీదేవి అంది కదా, ఈ విషయం మీద నేను బ్రహ్మగారిని ఇంతకు పూర్వమే అడిగానయ్యా, బ్రహ్మ నీకు పుత్రికా సంతానం ఉన్నది అని చెప్పాడు, కాబట్టి పుత్రికని ఇస్తాను, దీనికి మించి నేను ఇప్పుడు నీకేమీ చెప్పదలుచుకోలేదు, నీకు ప్రస్తుతానికి ఇది పుత్రికా సంతానాన్ని ఇస్తాను అన్నది వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలానికి తనకి పుత్రికా సంతానం వచ్చింది. ఎన్నేళ్ళు తపస్సు చేశాట? దానికి 18 ఏళ్ళు తపస్సు చేస్తే గాయత్రీదేవి ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట, నీకు పుత్రికా సంతానం ఇస్తున్నాను అని. ఏమండి, ఎవరైనా 18 ఏళ్ళు తపస్సు చేసి నాకు కావాల్సింది ఇవ్వు అని అడిగితే నీకు ప్రస్తుతానికి ఇది ఇస్తున్నాను, దానికి మించి నేను మాట్లాడను అంటే నీ వరం చాలు నువ్వు చాలు అనుకుంటావు. అలా అనుకోవాలి ఆయన. పుట్టినటువంటి బిడ్డకి చక్కగా ఆ గాయత్రి అన్న సావిత్రి అదే పేరు సావిత్రి అని పేరు పెట్టుకున్నాడు. ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి అందరూ కూడా రాజకుమారులంతా మనకు వద్దనుకున్నట్టు. ఎందువల్లంటే ఆమె సౌందర్యం ముందు మనమంతా యావగించిపోతాము, మనం వెళ్ళి అడిగినా కూడా నవ్వుల పాలవుతాము అని చెప్పి ఎవ్వరూ వివాహం చేసుకోవడానికి ముందే రాలేదట. చక్కగా చదువుకుంది, యుక్త వయస్సు వచ్చింది, ఆమెకు వివాహం చేయాలి, ఏ రాజు వచ్చి సంబంధం అడగడలా. ఎందువల్లంటే ఆమె యొక్క సౌందర్యానికి మనం సరితూగగలమా అనేటువంటి అనుమానంతో అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా సంబంధం మాట్లాడరల్లా. అశ్వపతికేమో బాధ కలుగుతోంది, అయ్యో యుక్త వయస్సు వచ్చేస్తోంది, ఇంక వివాహం చేయాలి అని. ఆయన అంటాడు కదా, అప్రదాత పితావాచ్య వాచ్యశ్చ అనుపయన్పతి మృతే భర్తరి పుత్రశ్చ వాచ్యో మాతురరీక్షిత. ఎప్పుడైనా సరే కుమార్తెకు యుక్త వయస్సులో వివాహం చెయ్యాలి, ఇది ధర్మం. ఒకవేళ తాను గనక వివాహం చేయనటువంటి పరిస్థితి వస్తే అతను ఏం చేయాలంటే ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీకు వివాహం చేయలేకపోతున్నాను కాబట్టి నీ వరుణ్ణి నువ్వే అన్వేషించుకో అని చెప్పాలి అనేటువంటిది శాస్త్రం. ఇది ఋషివాక్యం అండి, మనం కొత్తగా ఇవాళ ఏం చెప్పేదేం కాదు. అంటే యుక్త వయస్సులో నువ్వు వివాహం చేసి తీరాలి స్త్రీకి, ఆ కన్యకు. అదే చెప్తున్నాడు, అప్రదాత పితా వాచ్య. ఎవరైతే సరి అయినటువంటి సందర్భంలో తన కుమార్తెకు వివాహం చేయలేడో, తన కన్య అయినటువంటి కుమార్తెకు, వాడు వాచ్య, వాడు శపింపబడతాడు, వాడు మాటలు అనబడతాడు దేవతల చేత. కాబట్టి నిజంగానే నేను వివాహం చేయలేకపోతున్నానమ్మా, కాబట్టి నీ భర్తని నువ్వే అన్వేషించి తెలుసుకో అని అన్నాడు. చక్కగా ఆమె కొంతమంది మంత్రుల్ని వెంటబెట్టుకుని వెళ్ళింది, అంతా అన్వేషించింది. అన్వేషిస్తే ఒక చోట శాల్వ దేశాధిపతి అయినటువంటి ద్యుమత్సేనుడి యొక్క కుమారుణ్ణి చూసింది సత్యవంతుణ్ణి. సరే వివాహం చేసుకుందామని అనుకుంది, వచ్చింది, రాజ్యానికి తిరిగి వచ్చింది. అదే సందర్భంలో నారద మహర్షి ఈ అశ్వపతితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇద్దరికీ నమస్కారం చేసింది. నమస్కారం చేస్తే వెంటనే ఆయన అన్నాడు కదా, నారద మహర్షి ఈమెను చూసి, ఏమిటయ్యా అశ్వపతి, వయస్సుకు వచ్చినటువంటి కుమార్తెకు ఇంకా వివాహం చేయకుండా ఉన్నావే, శీఘ్రంగా వివాహం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం నీకు లేదా? ఇంకా తిరుగుతోంది, దేశాటనమంతా చేస్తోంది, ఏమిటి నీ ఉద్దేశం అని అంటే వెంటనే ఆయన చెప్పాడు, అయ్యా
నేను వివాహం చేయలేకపోయాను కాబట్టే తననే వరించమని చెప్పాను, కాబట్టి తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆమె మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తాను చెబుతుంది. ఒకవేళ అది సమంజసమా అసమంజసమా అనేటువంటిది నీవే చెప్పు అని అన్నాడు. వెంటనే ఆమె చెప్పింది, ఇలా ద్యుమత్సేనుడి యొక్క కుమారుడిని నేను చూశాను, సత్యవంతుడు అనేటువంటి వాడు, యోగ్యమైనటువంటి వాడు, అతన్ని నేను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నానని చెప్పింది. నారద మహర్షి ఉండి, ఏమండి ఈవిడ చెప్తోంది ఇట్లా యోగ్యుడు అని చెప్పి, నిజమేనా, మీ దృష్టికి వచ్చిన విషయాన్ని మీరు తెలియజేయండి అన్నాడు. నిజంగా అయ్యా చాలా గొప్పవాడు ఈ సత్యవంతుడు, చాలా పరాక్రమం కలిగినటువంటి వాడు. సరే ఆ తండ్రి రాజ్యాన్ని పోగొట్టుకొని ప్రస్తుతానికి వచ్చి అడవులలో ఉన్నాడు, అది ఒక్కటే ఇబ్బంది. అదీ కాకుండా ఇంకొక పెద్ద సమస్య ఉందయ్యా, అతనికి ఎన్ని గుణాలు ఉన్నా ఒక్క సుగుణం లేదు. ఏమిటంటే ఆయుష్. సరిగ్గా ఇవాటి నుంచి సంవత్సరం రోజులలోపు అతను మరణించబోతూ ఉన్నాడయ్యా. కాబట్టి ఇది ఒక్కటే అతనికి ఉండేటువంటి లోపం, తద్వారా ఏ సంబంధము కూడా ఎవరూ చేసుకోరు కదా, ఇక నువ్వు ఆలోచించుకో అన్నాడు. తండ్రి అన్నాడు కదా, అమ్మ వేరే సంబంధం ఏదైనా చూద్దాము, అతనికి అల్పాయుష్యు అని అంటున్నారు కదా, సంవత్సరంలో మరణించేటువంటి వాడిని నువ్వెందుకు వివాహం చేసుకుంటావు అని అంటే, లేదు లేదు నేను మనసా వాచా కర్మణ అతని వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. ఒక్కసారి మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామని అన్నట్లుగా మనసా వాచా కర్మణ నేను నిర్ధారణ చేసుకున్నాను. కాబట్టి కుమార్తెను ఇచ్చేది ఎవరైనా ఒక్కసారే కన్యాదానం చేస్తారు, ఏ కన్య అయినా సరే ఒక్కసారి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి నేను అతన్నే వివాహం చేసుకుంటాను తండ్రి అంది. సరే అంగీకరించారు, వివాహం చేశారు. చక్కగా తన అత్తమామలను, గుడ్డివాడైనటువంటి తన మామయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంది. అడవిలో అంతా కూడా తన తండ్రి అయినటువంటి అశ్వపతి ఎన్నైతే ఆభరణాలు ఇచ్చాడో ఆ ఆభరణాలని తీసివేసింది. ఎందువల్ల అడవుల్లో ఉంది కాబట్టి, నాకు వీటితో అవసరం లేదు, నా అత్తగారింట్లో ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనుకుంది. తను అలాగే ఉన్నది. సరే సంవత్సరం రోజులైంది సరిగ్గా. ఇక 3 రోజులు తిరాత్ర ఉపవాసం చేసిందనమాట. 3 రోజుల రాత్రి తాను ఉపవాసాన్ని ప్రకటించుకుంది. మామయ్య గారు అన్నారు కదా, ఇదెందుకమ్మా ఈ ఉపవాసం నీకంటే, లేదు లేదు మామయ్య గారు నేను వ్రతాన్ని చేస్తున్నాను, నేను ముగిస్తాను, మీరు ఆశీర్వచనం చేయండి అంది. సరే ఆశీర్వచనం చేశాడు. సరిగ్గా ఈ సత్యవంతుడు మరణించేటువంటి రోజు కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. కట్టెలు కొడుతూ ఉన్నాడు. తలనొప్పిగా ఉంది సావిత్రి, నాకు కాసేపు విశ్రమిస్తాను అన్నాడు. తన ఒంటిలో చెమట్లు పడుతూ ఉన్నాయి. చక్కగా వచ్చి సావిత్రి ఒడిలో పడుకున్నాడు, శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇదే సందర్భంలో యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజు వస్తే ఆ యమధర్మరాజుతో మాట్లాడేటువంటి సందర్భంలో యమధర్మరాజు ఈమె యొక్క వాక్చాతుర్యానికి మెచ్చుకుంటాడు కదా. తను లతాంగి భవదుదార వాగ్భంగికి మెచ్చవచ్చు, ఆత్మనిచ్చువాడ వేడు మొక్క వరము విభుని జీవితమొక్కటియును దక్కనేది అయిన నుండు. తను లతాంగి భవదుదారవాగ్భంగికి మెచ్చి అంటే నీ మాట ఉంది చూసావా, చాలా చమత్కారమైన మాట. నన్ను చూస్తే ఎవడైనా భయపడతాడు. ఎలా ఉంటాడు యమధర్మరాజు? నల్లగా కారుమబ్బులా ఉండి, తెల్లని దంతాలు పెట్టుకుని, కోరలు పెట్టుకుని, చేతిలో ఒక పాశాన్ని ధరించి, ఒక గదను ధరించి, ఒక దున్నపోతునెక్కి వస్తే ఎవరైనా భయపడి పారిపోవాలి. అలాంటిది అదేంటో తెలియదు. ఈ సావిత్రి మాత్రం అనునయించి, ధర్మరాజా ధర్మానికి సహజంగా అధిదేవత అంటే నీవే, ధర్మాన్ని తప్పనటువంటి వాడవి, అందువల్లే నిన్ను ధర్మదేవత అన్నారు. ఎవరైనా సరే కావలసిన వారు కారు అనేటువంటి ధర్మం సమవర్తికి ఉండదు, సమానంగా న్యాయం చేసేటువంటి వాడివి. కాబట్టే పరమాత్మ కూడా నిన్ను అక్కడ ఉంచాడయ్యా. ఆ జడ్జి అనేటువంటి వాడు ఎలా ఉండాలి? తనవాడైనా పగవాడైనా న్యాయాన్ని సమానంగా ఇచ్చేటువంటి వాడు కావాలి అని కదా. కాబట్టి నీకుండేటువంటి ఉద్యోగం చాలా సమంజసమైనది అని చెప్పి ఈ రకంగా కీర్తిస్తూనే ఉంది. కీర్తించి ఆమె తన భర్త యొక్క ప్రాణాన్ని దక్కించుకుంది. ఎలా దక్కించుకుంది? వాగ్భంగికి, నీ మాట యొక్క తీరుకి నేను మెచ్చుకుంటున్నానమ్మా అని చెప్పి యమధర్మరాజు చెప్పాడు. కాబట్టి నాల్క అనేటువంటిది చాలా విశేషమైనది. అలాంటి నావుడయా మా గోష్ఠికి నీవు ఉండాలమ్మా, నావుడయా. కృష్ణ పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఇస్తాను అంటాడు, ఇవ్వడు, చేస్తాను అంటాడు, చెయ్యడు, ఒక తికమక చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అతనితో మాట్లాడాలి అంటే నీలాంటి వాగ్భంగి అన్నట్టుగా వాక్కులో చమత్కారం ఉన్నటువంటిది మా గోష్ఠిలో ఉండాలి అని చెబుతూ, నాణాదాయ్ నావుడయాయ్ శంకుడు చక్కరమేందు తడక్కయ్యన్ పంకయక్కన్నా అని పాడ. శంఖచక్రాలు ధరించినటువంటి పంకజనేత్రుడైనటువంటి ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటే నువ్వు ఇంకా రావేమమ్మా అంటే, రామదాసుల వారు అంటాడు కదా, శంఖచక్రాలు పట్టేనెందుకు దాసజనుల రక్షింపవదెందుకు, పంకజాక్ష భక్త పరిపాలన లేని పొంకములే గాని బింకములేదయ్య రామానిచే
నేమిగా దుర్ర. నువ్వు శంఖచక్రాలు ధరించి నువ్వు మాట నిలబెట్టుకోవాలి, పంకజాక్షుడివి, అలా కీర్తింపబడుతున్నావయ్యా, నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా శంకుడు చక్కరమేందు దడక్కయ్యన్ పంగయ్య కన్నా అని పాడా అని చెప్పినట్లుగా అలాంటి ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటే ఇంకా నువ్వు నిద్రపోతే ఎట్లా అమ్మా, ఈ భగవద్ అనుభవాన్ని కట్టిపెట్టి మా గోష్ఠిలో చేరి మా గోష్ఠిని సుగమం చేయి అని ప్రార్థించి ఈ గోపికను లేపారు ఇవాల్టి పాశురంలో. ఇంకా ఇవాల్టి పాశురంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తిరిగిచర్ల కందాడి సీతమ్మ గారు రచించినటువంటి తెలుగు తిరుప్పావైలోని ఇవాల్టి ఉంగళ్ పేకడై అనేటువంటి ఈ పాశురానికి మమ్ము ముందు లేపదనని మానిని మణి అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తీతీదే శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమతి ఎస్సి శ్రీదేవి గారు గానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నాద నీరాజన మంటపం ద్వారా మనం ప్రత్యక్ష కార్యక్రమంలో వీక్షించవచ్చు. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమద్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాందాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180341138.